తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోస్ హవా కొంతవరకు తగ్గింది. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ స్టోరీ సెలక్షన్ లో తప్పుంది. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 6 హీరోస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ సాధించడంలో కొంతవరకు భయపడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ సినిమాతో చాలా వరకు బ్యాడ్ నేమ్ ని మూటగట్టుకున్నారు. తన ఖాతాలో డిజాస్టర్ నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాతో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. ఇక రామ్ చరణ్ సైతం గేమ్ చేంజర్ తో సైతం భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. ఇక వరుణ్ తేజ్ వరుసగా గాంధీవల్దారి అర్జున మట్కా సినిమాతో నిరాశపరిచారు. అయితే సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సినిమా కూడా ఆశించిన ఫలితం అయితే రాలేదు. ఇక వైష్ణవ్ తేజ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తానికైతే మెగా ఫ్యామిలీ హీరోస్ అందరూ రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి హిట్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఒకవేళ వీళ్ళు కనుక రాబోయే సినిమాలతో సత్తా చాటకపోతే మాత్రం వీళ్ళు వెనకబడిపోతారు. ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరూ ముందు వరుసలో దూసుకుపోతున్నారు. మరి ఇలాంటి హీరోస్ ని తట్టుకుని ముందుకెళ్లాలంటే మెగా హీరోస్ కూడా భారీ సక్సెస్ సాధించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రానటువంటి గొప్ప గుర్తింపును మెగా ఫ్యామిలీ హీరోస్ మంచి సినిమాలతో దక్కించుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకుని మెప్పించడానికి సన్నాహాలు చేస్తున్నవే కావడం విశేషం. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నారు, వాళ్ళ అభిమానుల్ని ఆనందపరచడానికి గొప్ప విజయాలు అందుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారా లేదా అనేది చూడాలి. లేదంటే రాబోయే సినిమాలతో ఫ్లాప్ మూటగట్టుకుంటే అవకాశాలున్నాయా అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఇక మెగా ఫ్యామిలీ సినిమాల సక్సెస్ బాట పడితే మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ తో మెగా ఫ్యామిలీ సక్సెస్ బాట పట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన మొదలుపెట్టిన సక్సెస్ ని ఎవరు కొనసాగిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.